ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే విషయాలని ఇక్కడికి వచ్చే ప్రజలని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. చెప్పండి. నమస్తే అండి. మీ పేరు సార్? మొహమ్మద్ అజీమ్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను మొబైల్ టెక్నీషియన్. గ్రామం మండలం? గ్రామం. ఇక్కడ లోకల్ అంటే ప్రజెంట్ వల్లాలా ఉండేది లోకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, మంచిగానే ఉందండి. గవర్నమెంట్ పరంగా అయితే బాగానే ఉంది. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగానే ఉండే కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి చదవలేదు ఇంకా స్కీమ్స్ ఇంకా మనకు అందలేదు. స్కీమ్స్ ఫ్యూచర్లో అందుతాయని అభిప్రాయం చేస్తున్నాం. ఆర్టీసీ అనేది కూడా కొంచెం పర్వాలేదు, ఆడలకు పోవడం రావడం కొంచెం ఫ్రీగానే ఉంది. అట్లాంటి ఇబ్బంది ఏం లేదు, ఏం లేదండి. అందుతున్నాయి. ఇప్పుడు స్కీమ్స్ మరి కొత్త 3 లక్షల స్కీమ్స్ కూడా త్వరలో పెట్టారు. అది కూడా ఇస్తారని చెప్పారు, ఈ మంత్ ఇస్తారని చెప్పారు. ఆన్లైన్ కూడా అప్లై చేస్తున్నాం. అందరు చాలామంది చేస్తున్నాం, మేము కూడా చేస్తున్నాం. మైనార్టీలో 3 lakhs అని చెప్పారు, అది కూడా చేస్తున్నాం మేము కూడా. క్యాస్ట్ అంటే మైనార్టీ అనే లేదు, అన్ని రంగాలకు అన్ని క్యాస్టులకు సంబంధించి కూడా అన్నీ ఉన్నాయి. అందరికీ అందినట్టు చేస్తున్నారని తెలుసు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగానే ఉందండి. లేదంటే ఏంటంటే ఉన్న వాళ్ళకే డబ్బు అందేది, పేద వాళ్ళకి అందకపోయేది. అంటే రైతు బంధు అయినా అట్లాంటి అయినా ఉన్న వాళ్ళకి అందే ఎక్కువ. మన అసలు పేదవాళ్ళకు కష్టం చేసిన వాళ్ళకైనా అందకపోయేది అట్లా. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు వేమలత. ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్. గ్రామం మండలం? పెద్దవరం మండలం బట్టుగూడెం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బాగానే ఉందండి. మహిళలకు మంచి అవకాశాలు, మంచి వినియోగించుకోవడానికి పథకాలు బాగానే ఉన్నాయి. నాకైతే బెటర్ అనిపించింది. నాకు తెలిసిన వరకు అయితే కొన్ని పథకాలు పెట్టారు, అవి కొంచెం యూస్ఫుల్గానే ఉన్నాయి. కరెంట్ మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? తను చేసిండు, నిరుద్యోగులకు కొంచెం అన్యాయం జరిగిందండి. అంతే, జాబ్ నోటిఫికేషన్స్లో లేట్ అవ్వడం, అవి ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది ఏర్పడింది. థ్యాంక్స్ అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? బ్రహ్మచారి. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్ హెల్త్ ఆఫీసర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక రేవంత్ రెడ్డి అంటే ఆయన అప్పులు చేస్తున్నాడు అంతే, ఆయన చేసేది ఏంది అప్పుల పాలే చేస్తున్నాడు. ఇదివరకు ఉన్న కాంగ్రెస్ కంటే ఈ కాంగ్రెస్ అధ్వాన్నం. ఏ విధంగా అంటే రావాల్సిన ఎవరికి రాయితీలు ఇస్తలేడు కదా. నాకు అవసరం లేదనుకోండి, ఇచ్చేవాళ్ళకు కూడా ఏవి ఇస్తలేడు కదా సరిగా. 6 గ్యారెంటీలు ఏది సరిగా లేదు. అంటే ఇంకా పూర్తి కావాలంటారా? పూర్తిగా కావాలంటారా? పూర్తిగా అంటే ఇంకా మరి ఆయన దిగేటి వరకు వస్తాడో ఏమో. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక ఆయన అంతే తోపుకొని ఫామ్ హౌజులు కట్టుకున్నారు, వాళ్ళు అంతే చేసారు. ఎవరైనా ఈత బాయిలో పడ్డప్పుడు ఈత కొట్టాడు ఎవరి కడుపు కిందకి ఆడే గుంజుకుంటాడు. ఇప్పుడు ఉన్న మంత్రులైనా పోయిన మంత్రులైనా ఎవరికి ప్రజలకు చేసే సేవల కొరకు కాదు వాళ్ళు చేసేది, వాళ్ళ స్వార్థ కొరకు, వాళ్ళ కడుపులు నింపుకోవటానికి. అంతేగాని అంతా రాజకీయం అంతే అట్నే ఉన్నది. వాడి మీద వీడి మీద ఆడి తిట్టుకోవటమే. అది అసెంబ్లీ నడుస్తుందంటే ఏం అది బయట బూతులు తిట్టుకుంటారు, పొలాల కాడ బావుల కాడ తిట్టుకున్నట్టే తిట్టుకుంటాడు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సత్యనారాయణ. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. గ్రామం మండలం? మండలం భువనగిరి మాది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పరిపాలన బాగానే ఉంది. 1 year అయింది మామూలుగా వచ్చేటి, 1.5 year అయింది. పరిపాలన బాగానే ఉంది, ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. ఇక ముందు ఎట్లా చేస్తే తెలియదు మనకి దాని గురించి. పథకాలు కొన్ని అమలు చేస్తున్నాడు, చాలా వరకు అమలు చేయాలి ఇంకా. అంటే ఆర్థిక ఇబ్బంది కావచ్చు, వేరే రకం కావచ్చు, ఆయన ఇబ్బంది ఆయనకు కానీ చేసి బాగానే చేస్తున్నాడు. ఇప్పటివరకు కొన్ని అమలు చేస్తారు, ఇంకా కొన్ని కూడా అమలు చేయాలి, చాలా వరకు చేయాలి ఇంకా. అట్లా నిరుద్యోగం మాత్రం ఇంకా అది ఎవరు చేయలేని పాలన కొన్ని చేసిండు నేను నిరుద్యోగం గురించి. ఆ కేసీఆర్ పాలనకి ఈయన పాలన కొంత తేడా ఉంది. 6 గ్యారెంటీలలో ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అంటారు సార్? ఈ ప్రజలకు లబ్ధి చేయలేదు. బస్సు ప్రయాణం కరెక్టే కానీ మగవాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మెయిన్ రీజన్ అది.
కాకపోతే 50% రాయితీ ఇచ్చి 50% ఇచ్చినా బాగుండేది. ఫుల్ రాయితీ సరే వాళ్ళు ఇష్టం ఉంటే తిరుగుతున్నారు. నా సొంత అభిప్రాయం అది. జనంలో ఆడ గ్యాస్ అంటే కొందరు పడుతుంది, కొందరు పడవలేదు. కరెంటు అది కూడా సేమ్ 50% వస్తుంది. కొన్ని ఈ పథకాలు కరెక్ట్ చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు చేయలేకపోవచ్చు కొంచెం అట్లా. ఇంకా టైం ఉంది కదా, 3.5 years ఉంది. ఇప్పుడు చేస్తుండొచ్చు అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొత్త తెలంగాణ కాబట్టి అప్పుడు మనకు మొదటి 5 సంవత్సరాలు బాగా చేసిండు. తర్వాత 5 సంవత్సరాలు మాత్రం కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి అందులో. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? సార్ జవహర్లాల్. ఏం చేస్తుంటారు సార్? ఇక కూలినాలు 1 ఎకరం అంతా 6 పెట్టినా, దానికి ప్రజావేణిలో బుక్కు ఇస్తామని అన్నారు, బుక్కు కొరకు. అది ఇంతవరకు ఇంకా కానే లేదు. గ్రామం మండలం? గ్రామ మండలం కేతేపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక ఇదే చెప్తున్నా కదా, మరి ఏమీ ఇంతవరకు అది కాలేదు. 4,000 ఇస్తాను పింఛన్, అది కాలేదు. ఇక ఇదే పరిపాలన. మా బుక్ అయితే రాలేదు. నాకు బుక్కు కావాలని తిప్పలు పడుతూ ఉన్నా. ఎకరానికి బుక్కు కావాలా, పట్టా పాస్ బుక్కు. పట్టా పాస్ బుక్కు పెట్టినా, ఇంతవరకు రాలే. దాని గురించి తిప్పలు పడుతూ ఉన్నాను. ఈ 4,000 ఇస్తాడు, ఇంకా 4,000 ఇయనేలే. 2,000 వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో 2,000 వస్తున్నాయి. మరి ఇక ఈ 4,000 ఎప్పుడు వస్తాయో మరి. బుక్కు పట్టా పాస్ బుక్కు గురించి ప్రజావేణిలో పెట్టి ఇప్పుడు 8 నెలలు ఇంతవరకు రాలే. ఇక ఈ పరిపాలనలో ఇట్లా ఉన్నది, ఆ పరిపాలనలో గట్లా ఉంది. ఇది సంగతి. నాకు మేలు చేయాలి ఒకటి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నాకు ఇది ఒక మేలు చేయాలి. ఇది సంగతి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక అభిప్రాయం అంటే అప్పుడే పెట్టినా, ఈ కేసీఆర్ గారి పరిపాలనలో పెట్టినా. ఏది ఈ 6 రాలే, ఇంతవరకు రాలే. మళ్ళీ ప్రజావేణిలో పెట్టినా రాలే, ఇంతవరకు రాలే. ఎంఆర్ఓ వాళ్ళు అడిగిపోతే పైనుంచి వచ్చినప్పుడు ఇస్తాము, పైనుంచి వచ్చినప్పుడు ఇస్తాము అని అంటారు. మరి అది ఎటనో ఏదో, అది ఏ సంగతి ఇంకా కానే లేదు. దీని గురించే తిప్పలా పడతా ఉన్నాయి. ఇగోదు కాగితాలు, భూమి కాగితాలు ఇవన్నీ పట్టుకొని తిరుగుతూ ఉన్నా. ఇది ఇంతవరకు రాలే. అది థ్యాంక్ యూ సార్. దయచేసి కాస్త చెప్పండి. అది మంచిదే. ఏ ముఖ్యమంత్రి అయినా ఏం లేదు, పని మంచిగా చేయాలి, గంతే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నగేష్. ఏం చేస్తుంటారు సార్? ఐఎమ్ జేఎల్, ప్రైవేట్ జాబ్. గ్రామం మండలం? సూర్యాపేట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు సార్, బెటర్. పర్లేదండి, బాగానే చేస్తున్నాడు. అంటే ఇప్పటివరకు ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలన? కొంచెం బాగా హెల్ప్ఫుల్గా ఉన్నది. రైతు బంధు ఒకటి ఇచ్చాడు, పర్లేదు. రుణమాఫీ అయింది. నెక్స్ట్ పోతే వాటర్ బిల్లు ఒకటి, మనకి ఏది కరెంట్ ఒకటి ఫ్రీ వస్తున్నది. నెక్స్ట్ పోతే బస్ ఫ్రీ బాగుంది, లేడీస్ కూడా. కాకపోతే కొంచెం ఇన్కమ్ సోర్స్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నాం. పర్లేదు, ఇట్లనే అవుతాడు, ఫ్యూచర్లో ఇట్లనే అవుతాడు. ఎందుకంటే ఒకప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ కాబట్టి అప్పుడు అట్లుంది. ఇప్పుడు లేకున్నా కూడా కొంచెం డెవలప్ చేస్తున్నట్టు మెచ్చుకోవచ్చు. అన్ని చిన్న చిన్నగా అమలు చేస్తున్నానంట. ఒకేసారి రావు కదా. ఇప్పుడు ఆయన వచ్చింది 1 yearలో. ఆల్రెడీ ఆయన కొంచెం మిగతా వాళ్ళకంటే కొంచెం అంత అనుభవం లేదు కాబట్టి ఇప్పుడిప్పుడు ఆయన గిట్న అవుతున్నాడు. అదే ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు కొంచెం అందరూ సపోర్ట్ చేస్తే ఆయన కూడా మంచిగా పరిపాలన చేస్తాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఓకే, బట్ ఆయన మనం పూర్తిగా మనం అవాయిడ్ చేయ అవసరం లేదు. కాకపోతే ఆయనకున్నంత వెసులుబాటు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? 17 కొండలు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం మండలం? ముప్పారం గ్రామం, ఎవడో మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగాలేదు. ఏదైనా కానీ అప్పుడు బాగుండే, ఇప్పుడు రైతు బంధు వేస్తలేడు. అంటే ఇప్పుడు రైతు బంధు పడట్లేదు అంటారు? పడతలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది. ఏదైనా కానీ మంచిగా ఉంది. మంచి ఏదైనా బాగుంది. రైతు బంధు ఏదైనా మంచిగా ఉంది. థ్యాంక్ యూ సార్. సరే, ఓకే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? ఇక్బాల్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను లోకల్లోనే హోటల్ బిజినెస్ చేస్తాను. గ్రామం మండలం? నా మండలం ఇక్కడ సార్. లోకల్ నల్గొండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, పాలన అయితే మంచిగా జరుగుతుంది. ఇదివరకు గ్యారంటీలు అంటే అలా ఇప్పుడు ఆయన ఇచ్చిన గ్యారంటీల్లో కొన్ని అమలు అవుతున్నాయి. ఇప్పుడు మనకు ఉన్నాయి అమలు అయితే అవి వస్తాయి. లేని అమలు కావాలని కోరుకుంటే మాత్రం అవి ఎవరికి రావు. ఇప్పుడు కొంతమంది పాలనలో బాగాలే అంటారు. అది పాలనలో ఏం లేదు, దానికి లొసుగులు చెప్తే ఎవరైనా సరి చేసుకుంటారు కదా. ఇప్పుడు పాలన సరి లేదన్నప్పుడు అనకూడదు. పాలన ఏమో నీకు అందలేదు, రేషన్ కార్డు రాలేదా, బియ్యం రాలేదా, లేకపోతే గ్యాస్ రాలేదా, లేకపోతే కరెంట్ బిల్ రాలేదా, కానీ ఈ పరిపాలన అయితే మాత్రం నాకు అన్నీ వస్తున్నాయి. ఒక రైతు బంధు లేదు కాబట్టి నాకు లేదు కాబట్టి అది రాకుండా పర్లేదు. ఎందుకంటే లేని దానికి రావద్దు. అది ఉన్నది ఏమైతే మనకు అరువులో అయ్యేది అందుకోవాలి. అంతేగాని రాని దాన్ని కూడా వాళ్ళు అరువులుగా ప్రకటించుకొని రాదని చెప్పడం కన్నా వచ్చిన దాన్ని తీసుకోవడం సంతృప్తిగా ఉంది. పర్లేదు, రేవంత్ రెడ్డి పాలన అయితే మంచిగా ఉంది. మరి మన నల్గొండ మంది
కోమటిరెడ్డి వెంకరెడ్డి పాలన కూడా చాలా మంచి జరుగుతుంది. ఆయన దారిలో కూడా మేము అన్ని విధాలు అందుకుంటున్నాం. అట్లేం లేదు, పరిపాలన అయితే మంచిగా జరుగుతుంది. ఫ్రీ బస్ పెట్టారు, చాలా మంది మహిళలకు ఇప్పుడు సంఘాలు ఉన్నాయి, వాళ్ళకు శ్రీనిధి పెట్టింది మొన్ననే. గ్యాస్ ఉచిత గ్యాస్ ఉంది, కరెంట్ బిల్ వస్తుంది. ప్రతి పథకంలో అరువులుగా పొందుతున్నాం. ఇప్పుడు 2వ తారీఖు ఈరోజు నేను మొన్నటి నుంచి లోన్లు పెట్టిండు, జూన్ తర్వాత ఇస్తారంట, అవి కూడా అమలు అవుతాయేమో. ఇట్లా కొన్ని సబ్జెక్టులలో మంచిగా జరుగుతున్నాయి. ఇదివరకు అంటే పరిపాలన నేను అన్నీ అప్లై చేశాను, కానీ నాకు ఒక్కటి రాలే. ఆ పరిపాలన కంటే ఈ పరిపాలన నాకైతే అందుతున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా మంచిగానే ఉంది, కాకపోతే దానికి ఏదైతే అప్లై చేసినా సరిగా రాలేదు. నాకు కేసీఆర్ పాలన రేషన్ కార్డు అప్లై చేసిన, అది సరిగా రాలేదు. మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు పెట్టిన, డబుల్ బెడ్రూమ్ పెట్టిన, అప్పుడు కేసీఆర్ పాలన. ప్రతి ఐటమ్స్ అన్నీ పెట్టినా ₹1,00,000 లోన్ పెట్టినా, కానీ ఏ అప్లై ఒక్కటి రాలే. దీంట్లో నాకు ఇందిరమ్మ ఇల్లు పేరు వచ్చింది, గృహజ్యోతి వచ్చింది, బస్ ఫ్రీగా వచ్చింది లేడీస్కి, సంఘంలో వస్తున్నాయి. ఇప్పుడు మన లోన్ల గురించి కూడా పెట్టిండు, అవి కూడా మంచిగా వస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది. ఇట్నే ఇంకా ముందు సాగాలని, వెంకరెడ్డి ఆధ్వర్యంలో ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.